హలో ఆల్, వెల్కమ్ టు విఆర్కే థాట్స్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఏపీ టెట్ ఎగ్జామ్ అక్టోబర్ 3 నుంచి 20వ తారీఖు మధ్యలో ఎవరైతే పేపర్ 1 ఎస్జిటికి సంబంధించి రాయబోతూ ఉన్నారో వాళ్ళకి కొన్ని సూచనలు, టిప్స్ అయితే చెప్పడం జరుగుతుంది. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. ఇందులో మీకు ఎంతో కొంత అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఏంటి అంటే, నేను చెప్పబోయే టిప్స్లో ఫస్ట్ది ఏంటి అంటే, మీరు 9th 10th ఆ పైన తరగతుల సిలబస్ ఇప్పుడు టెట్ ఎగ్జామ్లో ఏదైనా మీకు పెండింగ్ ఉంటే అది ప్రస్తుతానికి పక్కన పెట్టండి. ఎందుకంటే టెట్ ఎగ్జామ్ ఎప్పుడూ కూడా 7th 8th క్లాస్ లోపే టెట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నేను చదవద్దని చెప్పట్లేదు, ఎందుకంటే మీకు అది డిఎస్సికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, కానీ టెట్ ఎగ్జామ్కి అయితే మీకు 8th క్లాస్ లోపే క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ప్రజెంట్ ఇది ఇప్పుడైతే టెట్ ఎగ్జామ్ ముందైతే ఇప్పుడు 8th క్లాస్ అంటే 9th 10th క్లాసెస్ సిలబస్ చదవడానికి ఇది రైట్ టైం అయితే కాదు. అది ఫస్ట్ టిప్. రెండోది ఏంటంటే, మనకు సైకాలజీ నుంచి టెట్ ఎగ్జామ్లో 30 మార్కులకు వస్తాయి. ఈ సైకాలజీలో ఖచ్చితంగా మనం ఫోకస్ పెడితే కనుక మహా అంటే 1-2 మినహాయించి 30కి 28 29 వచ్చేసేయాలి. సో అంత ఇదిగా మనం సైకాలజీ మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే మనం ఏ ఇతర సబ్జెక్టులు తీసుకున్నా 24 మార్కులకే దానికి హయ్యెస్ట్ స్కోరు. అదే సైకాలజీ కనుక మీరు ప్రిపేర్ అయితే 30కి 30 మార్కులు. కాబట్టి 30కి 30 సైకాలజీ టార్గెట్ అంతే. మహా అంటే ఇంకా మరీ కన్ఫ్యూజింగ్గా ఇస్తే 1 మార్క్ పోద్ది, అంతే పోవాలి, అంతకు మించి పోకూడదు. టార్గెట్ అలా పెట్టుకోండి. అది సైకాలజీకి సంబంధించిన సూచన. రెండోది, తెలుగు కూడా తక్కువ అంచనా వెయ్యొద్దు. ప్రతిదీ కూడా తెలుగు ఏ శతకకర్తల పేర్లు కానీ, నానార్థాలు, ఉత్పత్తార్థాలు, పర్యాయ పదాలు, అర్థాలు, అదేవిధంగా మరి మనకి రకరకాల సుభాషితాల యొక్క కవులు, అంటే ఏ శతకానికి ఏ కవి అని మనకు చెప్పేది కానీ, ఇక సందులు, సమాసాలు, ఇవన్నీ మనకి విభక్తులు, ఇవన్నీ కూడా మనకి ప్రకృతి వికృతులు, ఇవన్నీ మనకు తెలుసు. మళ్ళీ నేను కొత్తగా దాంట్లో చెప్పేదేం లేదు. సామాన్య సంక్లిష్ట వాక్యాలు, అదే కర్తరి కర్మని వాక్యం. సో ఇవన్నీ కూడా మనం ఈజీగానే దీంట్లో స్కోరింగ్ చేయొచ్చు. తెలుగు కొంచెం అలర్ట్గా ఉండండి. ఎందుకంటే 45వ చూడండి, క్రింది వానిలో నిత్య ఏకవచనంకి సంబంధించినది కాదు, సంబంధించనిది. పొరపాటున ఆ టెన్షన్లో చూడగానే సంబంధించింది అని నిత్య ఏకవచనానికి సంబంధించింది అంటే ఎప్పుడు కూడా నిత్య ఏకవచనం ఉండేది. ఫస్ట్ ఆప్షన్ తెలుపు. ఎప్పుడు తెలుపులు ఉండదు కదా, కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తా. అక్కడ కరెక్ట్గా క్వశ్చన్ చూస్తే సంబంధించనిది అని ఉంది. అంటే 3 నిత్య ఏకవచనానికి సంబంధించినవి అక్కడ. తెలుపు, ఇత్తడి, కంచు. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ వడ్లు. అంటే అక్కడ మన క్వశ్చన్నే కన్ఫ్యూజ్ చేశాడు. సో ఇట్లాంటివి మనం చాలా జాగ్రత్తగా తెలుగు అనేది చూసుకోవాలి. ఎందుకంటే మనకు మ్యాథ్స్లో 1 మార్క్ వస్తే 4 మార్కులేమో వేసేయడు. తెలుగులో 1 మార్కు పోతే 6 మార్కు పోయినట్టేం కాదు. కాబట్టి తెలుగు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ యాజ్ ఎనీ అదర్ సబ్జెక్ట్. కాబట్టి అది మనం కరెక్ట్గా చూసుకోవాలి. సో మెథడాలజీకి సంబంధించి ఖచ్చితంగా మనకేంటి అంటే, అన్ని టీచింగ్ మెథడ్స్ మీద ఒక అవగాహన అయితే ఉండాలి. కానీ మెథడాలజీకి సంబంధించి ఏ శాస్త్రవేత్త ఏంటి, ఏ బుక్ ఎవరు రాశారు అవి చదవడానికి ఇది కరెక్ట్ టైం కాదు. ఆ ఫోకస్ ఏదో మీరు కంటెంట్ మీద పెడితే, ప్రతి సబ్జెక్ట్లో ప్రతి కంటెంట్కి సంబంధించి 24కి 24 తెచ్చుకునేలాగా ఫోకస్ పెట్టండి. అంతేగాని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ 10 రోజుల స్పాన్ ఆఫ్ టైంలో మెథడాలజీ బుక్ తీసి చదివేయకండి. ఎందుకంటే ఎంత చదివినా మెథడాలజీ ఎంతో కొంత కన్ఫ్యూజింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు దాన్ని కన్ఫ్యూజన్ని పోగొట్టేసుకొని మెథడాలజీలో మంచి మంచి మార్క్స్ తెచ్చేసుకోవడం అయితే అసాధ్యం. ఇప్పటిదాకా చదివిన దానికి ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఆ అవగాహన బేస్ చేసుకొని మీరు మెథడాలజీ ఆన్సర్ చేయండి. తర్వాత ఇంగ్లీష్కి సంబంధించి టిప్ ఏంటి అంటే, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అసలు చూడొద్దు.
ఎందుకు అలా చెప్తున్నానంటే సినోనిమ్స్ యాంటోనిమ్స్ మీద మనకు 2 మార్కులు వస్తాయి. ఆ 2 మార్కులు మీరు ఎంత చదివినా కూడా అవి ఏ పదానికి ఇస్తాడో, ఏ పదానికి సినోనిమ్స్ రాయమంటాడో, ఏ వర్డ్కి యాంటోనిమ్స్ రాయమంటాడో తెలియదు. కాబట్టి ఆ ఫోకస్ ఏదో మిగతా గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద పెడితే మీకు ఇంగ్లీష్లో స్కోరింగ్ అనేది ఈజీ. ఒకసారి ఇంకా తెలుగు ఇవన్నీ అనాలిసిస్ నేను చేయదలుచుకోలేదు. ఇంగ్లీష్ ఒక్కసారి మీరు అనాలిసిస్ కనుక చూస్తే, అంటే ఏ టాపిక్ నుంచి ఎంత వస్తున్నాయి అనేది అనాలిసిస్ చూస్తే ఇక్కడ చూడండి, టెన్సెస్ నుంచి మనకి 2 నుంచి 3 మార్కులు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నుంచి 1 మార్కు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ప్రిపోజిషను, కంజంక్షను, ఇట్లాంటివి, ఇంటర్జంక్షను, ఇట్లాంటివి అన్నీ కూడా 1 మార్కు. ఇంకా ఆర్టికల్స్ మీద కూడా 1 మార్క్ ఇస్తున్నాడు. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఇంపరేటివ్, అసెరిటివ్, ఇంట్రాగేషను, ఎక్స్క్లమేటరీ, ఇటువంటి సెంటెన్సెస్ మీద 1 మార్క్ ఇస్తున్నాడు. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అంటే మనకి సామాన్య, సంశ్లిష్ట, సంయుక్త వాక్యాల మీద 1 మార్క్ ఇస్తున్నాడు. ఇండైరెక్ట్ స్పీచ్ 1 మార్కు, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ మీద, సినోనిమ్స్ యాంటోనిమ్స్ మీద 2 మార్కులు, అదేవిధంగా ఇఫ్ స్టేట్మెంట్స్ మీద 1 మార్కు. ఈ విధంగా జనరల్గా మనకి పేపర్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం పేపర్లోకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ చూడండి, టెన్సెస్ మనం 2 మార్కులు అంటున్నాం కదా. శరత్ ఈజ్ రీడింగ్ ఏ బుక్ రైట్ నౌ. ఇది ఏ సెంటెన్స్, దేంట్లో ఉంది అంటున్నారు. అంటే డైరెక్ట్ స్ట్రైట్ అవే క్వశ్చన్ ఇక్కడ. సో ఇటువంటివి నేర్చుకోవాలి. కానీ ఈ టైంలో ఏదో మెథడాలజీలోకి పోయి ఆ శాస్త్రవేత్త ఇది రాశాడు, ఈయన చెప్పింది ఇది, ఆ మెథడ్ ఆయన కనిపెట్టాడు, ఇవన్నీ గుర్తుండవు ఈ టైంలో. కాబట్టి ఈ మెయిన్ వీటి మీద ఫోకస్ పెట్టండి. ఇప్పటిదాకా మనం వేటి గురించి అయితే మాట్లాడుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ 61st క్వశ్చన్ చూడండి, డైరెక్ట్ క్వశ్చన్. శరత్ అంటే సబ్జెక్ట్, ఈజ్ అంటే ఆక్సిలరీ వెర్బ్, రీడింగ్ అంటే V1 + ing అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. తర్వాత 62 చూడండి, దానికి అదే ప్రజెంట్ కంటిన్యూస్కి సింటాక్స్ అడిగాడు. సబ్జెక్ట్, ఈజ్, యామ్, ఆర్, ఆక్సిలరీ వెర్బ్ ప్లస్ వెర్బ్ అంటే ఇంగ్ ఫామ్. అయిపోయింది, 2 మార్కులు వచ్చేసినాయి. సో నెక్స్ట్ ఈ 63, ఇవన్నీ ర్యాండమ్గా అడుగుతుంటాడు. ఇది కూడా మన టెన్సెస్కి సంబంధించి అని చెప్పుకోవచ్చు. లెట్ పక్కన ఎప్పుడు కూడా నౌన్ లేదా ప్రొనౌన్ ఉంటుంది. లెట్ ద బాయ్ అనే సింటాక్స్ కరెక్ట్ అవుతుంది. లెట్ ద బాయ్ అనే తర్వాత నౌన్ లేదా ప్రొనౌన్ పక్కన వర్బే వస్తుంది. సో కాబట్టి అక్కడ 2, 3 ఆప్షన్స్లో మాత్రమే ఇలా చెప్పినట్టుగా ఉంది. 2వ ఆప్షన్ లెట్ ద బాయ్ గో టు, ప్లేస్ రావాలి. గో టు అని మనం V1 + 2 వచ్చినప్పుడు ప్లేస్ రావాలి. ఏదో లెట్ ద బాయ్ గో టు హైదరాబాద్, లెట్ ద బాయ్ గో టు గుంటూరు అని అంటే అది అసంపూర్తిగా ఉంది కాబట్టి దాని గ్రామటికల్గా కరెక్ట్ కాదనుకోవచ్చు. ఇక్కడ మనకు 3వ ఆప్షన్ కరెక్ట్ అవుద్ది. సో తర్వాత 64 క్లారిఫికేషన్ కోసం మనం అడిగే ఫ్రేజ్ ఏంటిది అని అన్నాడు. సో ఎనీవే అన్నప్పుడు, ఎనీవే అంటే క్లారిఫికేషన్ అడగట్లే, అక్కడ అతనే చెప్తున్నాడు అంటే ఏదేమైనప్పటికీ అన్నట్టుగా. ఫస్ట్లీ అన్నాడు. ఫస్ట్లీ అంటే అక్కడ కూడా క్లారిఫికేషన్ ఏం అడగట్లే, అంటే ప్రాథమికంగా అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు చెబుతున్నాడు. ఇండీడ్ అన్నాడు ఫస్ట్ ఆప్షన్, అంటే నిజానికి, అంటే అక్కడ క్లారిఫికేషన్ అడగట్లే, అతనే క్లారిఫై చేస్తున్నాడు. కాబట్టి 2వ ఆప్షన్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్ అనేది కరెక్ట్గా క్లారిఫికేషన్ కోసం అడిగే ఫ్రేజ్. సో అది మనం కొంచెం ఎగ్జామ్ టెన్షన్లోంచి కొంచెం బయటకు వచ్చి ఆలోచిస్తే ఇట్లాంటివన్నీ కూడా మనకి తెలిసిపోతాయి. 66 డైరెక్ట్గా మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నుంచి అడుగుతున్నాడు. సెలెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. 68 మనం చెప్పుకున్నాం సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్లోంచి క్వశ్చన్ వస్తుంది అని. మనకి చిన్న చిన్న సింపుల్ సెంటెన్స్ అంటేనేమో ఒకటే సెంటెన్స్ ఉంటుంది, ఒక సబ్జెక్టు, ఒక ఆబ్జెక్ట్, ఒక వర్బ్, సింపుల్గా ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్స్ అంటేనేమో అండ్, సో, ఆర్, ఇట్లాంటివన్నీ కూడా మనకి మనం 2 సెంటెన్స్ల మధ్యలో చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం ఆప్షన్స్ గమనిస్తే ఫస్ట్ ఆప్షన్ సో అని ఉంది కాబట్టి అది కాంపౌండ్ కిందకి వస్తుంది. 2వ ఆప్షన్ అండ్ అని ఉంది కాబట్టి అది కూడా కాంపౌండ్ కిందకి వస్తుంది. అంటే 2 వేర్వేరు సెంటెన్స్ని మనం ఒక కంజంక్షన్తో కలపడం. 4వది జాక్ అండ్ జిల్ ఫ్రంట్ ఆఫ్ ద హిల్ టు ఫెచ్ ఏ
టైల్ ఆఫ్ వాటర్ అంటే జాకు వెళ్ళాడు, జిల్లు వెళ్ళాడు అంటే మరియు జాకు మరియు జిల్లు అంటే అక్కడ కూడా అండ్ వచ్చింది కాబట్టి అది కూడా కాంపౌండే. సో ఇక్కడ మూడోది చూస్తే వి స్టేడ్ ఇండోర్స్ బికాస్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. ఇది కాంప్లెక్స్ కిందకి వస్తుంది, గమనించగలరు. సో అదేవిధంగా 69 హీ విల్ కమ్ టు ద పార్టీ వెన్ హీ ఫినిషెస్ హిజ్ వర్క్. ఎప్పుడైతే అతని వర్క్ ఫినిష్ చేస్తాడో అది మనం కామన్ సెన్స్తో ఇట్లాంటివి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఓవరాల్గా ఇంగ్లీష్కి సంబంధించిన అనాలిసిస్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంక్రీట్ నౌన్ అన్నాడు. అంటే ఏది కాదు అంటున్నాడు కాంక్రీట్ నౌన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంక్రీట్ నౌన్ అంటే మనకు కనిపించేది కాంక్రీట్ అంటే. సో ఏది కాదు అన్నాడు. ట్రీ కనిపిస్తుంది, మూడోది హౌస్ కనిపిస్తుంది, నాలుగోది రివర్ కనిపిస్తుంది, రెండోది జాయ్ కనిపించదు, ఆనందం అనేది మనం చూడలేం, కాకపోతే అది కూడా నౌనే. టైప్స్ ఆఫ్ నౌన్స్లో భాగంగా ఈ క్వశ్చన్ అడిగాడు మనం. ఇది కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకే వస్తుంది. సో అలాగే మనం మాస్టర్ ఈజ్ ఎనీథింగ్ రాంగ్ ఆస్క్డ్ ద డాగ్, చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఖచ్చితంగా 100% క్వశ్చన్ వచ్చే టాపిక్ ఇండైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్. మాస్టర్ ఈజ్ ఎనీథింగ్ రాంగ్ అంటే అక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంది, సో మనం పాస్ట్ టెన్స్లోకి మార్చాలి. ద డాగ్ ఆస్క్డ్ హిజ్ మాస్టర్, ఫస్ట్ది రెండోది మూడోది కరెక్టే అక్కడ దాకా. వెదర్ ఈజ్ ఎనీథింగ్ రాంగ్, వెదర్ వాజ్ ఇఫ్ ఎనీథింగ్ వాజ్ రాంగ్ అంటే మూడో ఆప్షన్ కరెక్ట్ మనకి, ఎందుకంటే అది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం పాస్ట్ టెన్స్లో రాయాలి. ఈజ్ ఎనీథింగ్ రాంగ్ అని అక్కడ అడిగాడు కాబట్టి వాజ్ ఎనీథింగ్ రాంగ్ అన్నట్టుగా మనం పోర్ట్రేట్ చేయాలి. అయితే మధ్యలో ఎక్స్క్లమేటరీ ఇంట్రాగేటరీ సెంటెన్స్ కాబట్టి ఇఫ్ ఆర్ వెదర్ వాడాలి. కాబట్టి ఈ రూల్స్ అన్నీ ఫాలో అయ్యేది మనకి మూడో ఆప్షన్ మాత్రమే. సో ఈ విధంగా మనం ఈజీగా ఈ ఇంగ్లీష్ క్వశ్చన్స్ కొంచెం అనాలిసిస్ ఉంటే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇది ఇంగ్లీష్కి సంబంధించి. అదేవిధంగా మ్యాథ్స్ తీసుకుంటే మన అనాలిసిస్ ప్రకారం మ్యాథ్స్లో చూడండి ఒకసారి. ఇది మ్యాథ్స్ అనాలిసిస్. ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ నుంచి 1 మార్క్ వస్తుంది, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 మార్కు, పర్సంటేజెస్ నుంచి 1 మార్కు, రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి 1 మార్కు, ఏరియాస్ ఆఫ్ 2D ఫిగర్స్ నుంచి 2 మార్క్స్ వస్తుంది. స్టాండర్డ్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అంటే a+b² a-b² ఇట్లాంటివన్నీ 2 మార్క్స్. లీనియర్ ఈక్వేషన్స్ అంటే 2x+3 = 3x+5 x వాల్యూ కనుక్కోండి. లేదా థియరిటికల్గా కావాలంటే రాము వాళ్ళ ఫాదర్ ఏజ్ కన్నా ఒక 10 ఏళ్ళు తక్కువగా ఉంది, అట్లాంటప్పుడు మరి రాము వయసు ఎంత, వాళ్ళ ఫాదర్ వయసు ఎంత, ఇట్లాంటివి. ప్రాబబిలిటీ నుంచి 1 మార్కు, ఫ్రాక్షన్స్ డైరెక్ట్గా రేషనల్ నెంబర్స్ లేదా ఫ్రాక్షన్స్ నుంచి 2 మార్కులు, స్టాటిస్టిక్స్ అంటే మీన్, మోడ్ ఇటువంటి వాటి నుంచి 2 మార్క్స్ అడగటం అయితే జరుగుతుంది అనాలిసిస్ ప్రకారం. సో ఈ అనాలిసిస్ ప్రకారం ఇక్కడ వీటిల్లో ఏదైనా మీకు ఇంకా వీక్గా ఉన్నారని అనిపిస్తే వాటి మీద ఎక్సర్సైజ్ అయితే చేయండి, ఈ 10 days టైం ఉంది కాబట్టి. సో ఇక్కడ మనం మ్యాథ్స్ ఇక్కడ చూసుకుంటే పేపర్లో ఇచ్చిన దాన్ని బట్టి చూసుకుంటే 91 సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 6 ఇన్ ద నెంబర్ 67426 అన్నాడు. సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ అన్నాడు. ఫస్ట్ 6 ఏమో యూనిట్స్ ప్లేస్లో ఉంది, ప్లేస్ వాల్యూ 1. తర్వాత ప్లేస్ వాల్యూ అంటే 6 × 1 కాబట్టి 6 అవుతుంది, యూనిట్స్ ప్లేస్లో ఉన్న 6 యొక్క ప్లేస్ వాల్యూ. అదేవిధంగా యూనిట్స్ టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. సో ఇటు పక్కన అంటే లెఫ్ట్ మోస్ట్ డిజిట్ అయిన 6 యొక్క ప్లేస్ వాల్యూ 6 × 10,000 60,000 అవుతుంది. రెండు కలిపితే 60,006 అవుతుంది. సో వెంటనే మనం చూసి ఫస్ట్ 6 చూడంగానే 60,000 కదా అని వెంటనే ఫస్ట్ ఆప్షన్ పెట్టకూడదు. సో అదేవిధంగా ఎల్సిఎంలు హెచ్సిఎఫ్లు ఇచ్చాడు, ఎల్సిఎంలు హెచ్సిఎఫ్ నుంచి 1 మార్క్ ఇచ్చాడు. విచ్ ఈజ్ ద ఐడెంటిటీ ఫర్ ద ఎడిషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అన్నాడు. దేనికైనా కూడా రేషనల్ నెంబర్స్కైనా దేనికైనా ఐడెంటిటీ ఫర్ ద ఎడిషన్ అంటే 0 అనే అంటాం. డైరెక్ట్గా 94 √100 × √25, √100 అంటే 10, √25 అంటే 5, 10 × 5 = 50. So if the principal is 1200 and the amount to be paid at the end of 2 years
ఎట్ 12% యానం సింపుల్ ఇంట్రెస్ట్. సో 1200కి సంవత్సరానికి 12% వడ్డీ తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎంత చెల్లించాలంటున్నాడు. 1200 ఇంటూ సో 12% కాబట్టి 1200/100 ఇంటూ 12 ఇంటూ 24 అంటే 2 ఇయర్స్ ఇంటూ 2 ఇయర్స్తో సరిపోతుంది. సో ఈ విధంగా మనకి మ్యాథమెటికల్ క్వశ్చన్స్ అంటే సింపుల్గానే ఉంటాయి, 7th 8th లోపే ఉంటాయి. టెట్లో మరీ కాంప్లెక్స్గా అయితే అడగడు. ద నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ క్వాడ్రిలేటరల్ యూనిక్యులై. అంటే క్వాడ్రిలేటరల్ అంటే ఇట్ ఈస్ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ దట్ ఈస్ ఫార్మ్డ్ బై 4 లైన్ సెగ్మెంట్స్ కాబట్టి ఖచ్చితంగా మనకి 5 మెజర్మెంట్స్ అయితే ఇవ్వాలి. ఎలాగంటే 3 sides 2 యాంగిల్స్ కానీ, లేదా ఒక సైడ్ 4 యాంగిల్స్ కానీ, లేదా 2 sides 3 యాంగిల్స్ కానీ, ఈ విధంగా మనం 5 ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ కనుక ఇస్తే మనం ఒక యూనిక్ క్వాడ్రిలేటరల్ అనేది మనం నిర్మించవచ్చు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ హూ సైడ్స్ ఆర్ 5x అండ్ x+1 అన్నాడు 99. 5x ఇంటూ x+1 అంటే డైరెక్ట్గా 5x² + 5x డైరెక్ట్గా ఆప్షన్ 1 అవుతుంది. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి. ట్రయాంగిల్ విత్ మెజర్స్ 90 degrees 60 degrees 30 degrees ఈస్, అక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఎందుకంటే ఒక రైట్ యాంగిల్ ఉంది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనొచ్చు. తర్వాత స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ 31860 సో కొన్ని జీరోలు ఇచ్చాడు. సో దీన్ని చూస్తే కనుక ఒక సింగిల్ డిజిట్ తర్వాత మనం ఇది డెసిమల్ పెట్టాలి కాబట్టి స్టాండర్డ్ ఫామ్లో సో ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. సో ఇది చాలామందికి తెలియదు స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి అని. మనం సింగిల్ డిజిట్ తర్వాత డెసిమల్ పెట్టుకుంటే అది స్టాండర్డ్ ఫామ్ అవుతుంది. డైరెక్ట్గా 102 చూడండి, a² - b² = a + b ఇంటూ a - b అంటే 3 ఆప్షన్. అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఐడెంటిటీస్ నుంచి మనం చెప్పుకునే అనాలిసిస్లో కూడా ఐడెంటిటీస్ ఉంది. 105 ఈజ్ ఫ్రమ్ రేషనల్ నెంబర్స్ సింపుల్ ఎడిషన్ 107/132 + 18/132 అంటే లైక్ ఫ్రాక్షన్స్ రెండు కూడా. డినామినేటర్ 132 అలాగే ఉంటుంది, 107కి 18 యాడ్ చేసి న్యూమరేటర్ వేస్తే సరిపోతుంది. అంటే ఆల్మోస్ట్ మనకి ఆప్షన్ 2 కరెక్ట్ అయిపోతుంది. వాల్యూ ఆఫ్ x ఇంటూ x - 3 + 2 అంటే పాలినామియల్. వాల్యూ ఆఫ్ x ఇంటూ x - అంటే సింపుల్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్, అది ఎక్స్ప్రెషన్. సింపుల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో x ప్లేస్లో 1 పెడితే 1 × 1 - 3 అంటే -2 + 2 0. సో 104 అనేది 0 అవుతుంది. 103 రాజుస్ ఏజ్ ఈజ్ y years, హిజ్ సన్స్ ఏజ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద రాజుస్ ఏజ్ y/2 అనమాట. దెన్ హిజ్ సన్స్ ఏజ్ ఈజ్ అన్నాడు, దెన్ y/2 కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్. సో ఈ విధంగా ఏరియాస్ మీద ఈ విధంగా మనకి ఫార్ములాస్, రేషియోస్ చూడండి. 110 రేషియో ఆఫ్ 5 meters to 10 kilometers. ఫస్ట్ మీరు మీటర్స్ని కిలోమీటర్స్లో కన్నా మార్చుకోవాలి, లేదా కిలోమీటర్స్ని మీటర్స్లో కన్నా మార్చుకోవాలి. కాబట్టి ఇక్కడ కిలోమీటర్ని మీటర్స్లోకి మార్చుకుంటే 1 కిలోమీటర్కి 1000 మీటర్లు కాబట్టి 5/10,000. అదే కన్వర్షన్ అంటే క్యాన్సిల్ చేసుకుంటే 1:2000 వస్తుంది. ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. డైరెక్ట్గా రేషియో అనమాట. సో ఇది మనకి 113 విచ్ ఈజ్ నాట్ అన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఏదైతే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాదో ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఎప్పుడూ కూడా న్యూమరేటర్ ప్రాపర్ ఫ్రాక్షన్కి న్యూమరేటర్ తక్కువగా ఉండాలి డినామినేటర్ కన్నా. సో చూసుకుంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే దీని విలువ 1 కన్నా తక్కువగానే ఉంటుంది ఎప్పటికీ కూడా. 112 చూసుకుంటే విచ్ ఈజ్ ట్రూ, ఆల్ స్క్వేర్స్ ఆర్ రాంబసెస్ అండ్ ఆల్సో రెక్టాంగిల్స్. ప్రతి స్క్వేర్ కూడా రాంబస్ అవుతుంది అండ్ మరియు రెక్టాంగిల్ అవుతుంది అన్నాడు. సో ఇది చూసుకుంటే ప్రతి స్క్వేరు రెక్టాంగిల్ అవుతుందా అంటే అవుతుంది. ఎందుకంటే రెక్టాంగిల్లో సపరేట్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఉంటాయి, అన్ని రైట్ యాంగిల్స్ ఉంటాయి. స్క్వేర్లో కూడా స్పెషల్గా అన్ని సైడ్స్ కూడా సమానంగా ఉంటాయి. సో రెక్టాంగిల్ కన్నా ఇంకొంచెం ఎక్కువ ఫీచర్స్ని కలిగి ఉంటుంది. సో రెక్టాంగిల్స్ ప్రాపర్టీస్ మొత్తాన్ని కలిగి ఉంటుంది కాబట్టి అన్ని స్క్వేర్స్ కూడా రెక్టాంగిల్స్ అవుతాయి. సో ఏది ట్రూ అంటున్నాడు.
ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్, అది తప్పు కదా. స్క్వేర్ అంటే ఏంటి, అన్ని సైడ్స్ సమానంగా ఉండాలి. అన్ని రెక్టాంగిల్స్ స్క్వేర్స్ ఎట్లా అవుతాయి, కాదు. రెండో ఆప్షన్ కరెక్ట్ కాదు. మూడోది ఆల్ కైట్స్ ఆర్ రాంబసెస్. కైట్కి ఉండేదేంటి, 2 pairs ఆఫ్ ఈక్వల్ లైన్స్ ఉంటాయి. అంటే 1 pair ఈక్వల్ లైన్, మళ్ళీ అనదర్ పేర్ ఈక్వల్ లైన్, అన్ని సైడ్స్ కూడా సమానంగా ఉండవు. రాంబస్ అంటే అన్ని సైడ్స్ సమానంగా ఉండాలి, కాబట్టి మూడోది తప్పు. సో నాలుగోది ఆల్ స్క్వేర్స్ ఆర్ నాట్ ప్యారలోగ్రామ్స్ అన్నాడు. అన్ని స్క్వేర్స్ కూడా ప్యారలోగ్రామ్స్ కాదంట. అంతే కదా మరి, ఆల్ స్క్వేర్స్ ఆర్ నాట్ ప్యారలోగ్రామ్స్. అన్ని స్క్వేర్స్ ప్యారలోగ్రామ్స్ కాదు. ప్యారలోగ్రామ్కి ఉండాల్సిన ప్రాపర్టీస్ అన్నిటికీ స్క్వేర్స్కి ఉంటాయి. కాబట్టి అన్ని స్క్వేర్స్ ప్యారలోగ్రామ్సే, నాట్ ప్యారలోగ్రామ్స్ అన్నాడు, అది తప్పే. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ట్రూ. ఆప్షన్ 1 ఈజ్ ట్రూ. సో ఈ విధంగా మీకు మ్యాథమెటిక్స్లో కొంచెం ఎగ్జామ్ టెన్షన్ వదిలేసి మనం క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 1-2 సార్లు క్వశ్చన్ చదువుకొని ఆన్సర్ చేయండి. సింపుల్గానే ఉంటాయి. 7వ తరగతి 8వ తరగతి లోపు, అసలు 8వ తరగతి కూడా కాదు, 7వ తరగతి లోపే ఉంటాయి స్టాండర్డ్స్ అన్ని క్వశ్చన్స్వి. కాకపోతే అన్నీ కూడా స్పష్టంగా చాలా క్లారిటీగా చదువుకొని వెళ్ళండి. ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోని వెంటనే చూడగానే లైక్ చేసేయండి ఫస్ట్. ఆ తర్వాత మీ మిత్రులకు షేర్ చేయండి. ఇది సపోర్ట్ చేస్తే నేను మరిన్ని ఇట్లాంటి వీడియోస్ చేసి రోజుకు ఒక పేపర్ మీకు ఎక్స్ప్లెనేషన్ పెడతాను. సో థ్యాంక్ యూ ఆల్.